1983 ప్రశ్న అండి. ఆ. ప్రశ్న ఏంటంటే ఉమ్. రక్షించబడిన వారికి దేవుడు ఆ. తీర్పు ఎలా తీరుస్తాడో ఆ. వీడియోలో చెప్పగలరు. ఆ. ప్రభాత్ వరంగల్. ప్రభాత్ ప్రభాత్ వరంగల్. రక్షింపబడిన వారికి దేవుడు తీర్పు ఎలా తీరుస్తాడు? మత్తయి సువార్త 25వ అధ్యాయం ఉంది. రక్షింపబడిన వారికి తీర్పు ఎలా తీరుస్తాడు? నా తండ్రి చేత ఆశించబడిన వారులారా. మత్తయి సువార్త ఆ. 25వ అధ్యాయము ఆ. 34 వచనం. ఆ. అప్పుడు రాజు రాజు తన కుడివైపునున్న వారిని చూచి, చూచి, నా తండ్రి చేత ఆ. ఆశీర్వదించబడిన వారులారా ఆ, రండి వీరు రక్షింపబడిన వారు. రండి రండి, లోకం పుట్టినది మొదలుకుని ఆ. మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును రాజ్యమును స్వతంత్రించుకుని స్వతంత్రించుకునుడి. నేను ఆకలిగొంటిని, ఉమ్. మీరు నాకు భోజనం పెట్టి, అది తీర్పు. దప్పిగొంటిని నాకు దాహం ఇచ్చితిరి, ఆ. పరదేశనై ఉంటిని నన్ను చేర్చుకుంటిరి, ఉమ్. దిగంబరినై ఉంటిని నాకు బట్టలు ఇచ్చితిరి, బట్టలు ఇచ్చి. రోగునై ఉంటిని నన్ను చూడవచ్చితిరి, ఆ. చెరసాల్లో ఉంటిని ఉమ్. నా ఎద్దకు వచ్చితిరని చెప్పును. ఉమ్. అందుకు నీతిమంతులు, ఉమ్. ప్రభువా ఉమ్. ఎప్పుడు నువ్వు ఆకలిగా నుండి చూసి నీకు ఆహారం ఇచ్చితిమి, ఉమ్. నువ్వు దప్పిగా నుండి చూసి ఎప్పుడు దాహం ఈ ఇచ్చితిమి. మాటలు చెప్పేవారు రక్షించబడినవా. అంటే పరలోకం చేరేవారు. ఆ. వారికి తీర్పు ఎలా తీరుతుంటాడు? ఎప్పుడు పరదేశి వేండు చూచి నేను చేర్చుకుంటుమే, దిగంబర వేండు చూచి బట్టలిచ్చితిమి, ఎప్పుడు రోగు వేండు ఎన్నో చెరసాలుండు ఎన్నో చూచి నీ యొద్దకు వచ్చిదమని ఆయన అడిగెదరు. అందుకు రాజు, మిక్కిలి అలుపులని నా సహోదరుల్లో ఒకరికి మీరు చేసిద్దరు గనుక నాకు చేసిద్దరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనను. వీరందరూ ఎవరు? రక్షించబడిన వారు. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము. ఈ రక్షింపబడిన వారికి ఎలాంటి తీర్పులు వస్తుంటాయి? 7వ అధ్యాయము 9వ వచనం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం. అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశంలో నుండి, ప్రజల్లో నుండి, ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి వచ్చి ఎవడనూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారే. ఎవరిల్లు? రక్షించబడిన వారు. ఏ వస్త్రం? తెల్లని వస్త్రం, రక్షణ వస్త్రము. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారే ఖర్జూర మట్లు చేతబట్టుకుని సింహాసనం ఎదుటను గొర్రె పిల్ల ఎదుటను నిలబడి, సింహాసనాసురుడైన మా దేవునికి గొర్రె పిల్లకు మా రక్షణకే స్తోత్రమని మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పిరి. దేవదూతలందరూ సింహాసనం చుట్టూను పెద్దల చుట్టూను ఆ 4 జీవుల చుట్టూ నిలబడి ఉండేది. వారు సింహాసనం ఎదుట సాష్టాంగపడి, ఆమేన్, యుగ యుగముల వరకు మా దేవునికి స్తోత్రమును మహిమయు జ్ఞానమును కృతజ్ఞతాస్తుతియు ఘనతయు శక్తియు బలమును కలుగును గాకని చెప్పుచు దేవునికి నమస్కారం చేసిరి. ఆమేన్. పెద్దల్లో ఒకడు తెల్లని వస్త్రాలను ధరించుకుని వీరెవరు, ఎక్కడి నుంచి వచ్చారని నన్ను అడిగాను. అందుకు నేను, అయ్యా నీకే తెలియను అనగా అతడు ఇలాగూ నాతో చెప్పాను. అంటే వాళ్ళకి ఏమేమి పడింది? తెల్లని వస్త్రం అంటే మహిమ శరీరము ఇవ్వబడింది. తీర్పులో ఏమవుతుంది? మహిమ శరీరము ఇవ్వబడుతుంది, తెల్లని వస్త్రములు ఇవ్వబడతాయి. రక్షణ వస్త్రం కలిగి ఉన్న వారిని 10వ వచనంలో ఉంది. 10లో ఉంది చూడు. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనం. సింహాసనాసురుడైన మా దేవునికి గొర్రె పిల్లకును మా రక్షణకే స్తోత్రమని మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పిరి. 15వ వచనం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 15వ వచనం. అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి. అత్తిక తీర్పు. తెల్లని వస్త్రం వచ్చింది, మహిమ శరీరం వచ్చింది. 15వ వచనంలో వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రి పగళ్ళు ఆయన ఆలయములో ఆయన సేవించు. సింహాసనాసుడైన వాడు తానే తన గుడారం వారి మీద కప్పును. ఇది తీర్పు. తర్వాత వారికి ఇక మీద ఆకలి అయినను దాహమైనను ఉండదు. ఆకలి ఉండదు. ఇది తీర్పు. వాళ్ళకి ఏముండదు? ఇక ఆకలి ఉండదు, ఆకలినను దాహమైనను ఉండదు. సూర్యుని ఎండైనను ఏ వడగాలైనను వారికి తగలదు. ఏలైనగా సింహాసనం మధ్య మందుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజల బొగ్గల యొద్దకు వారిని నడిపించను. దేవుడి యేసు ప్రభువే వారికి కాపరిగా ఉంటాడు. కాపరి అదే అంటే యేసు ప్రభు కాపరి వాసిగా స్తుతించేదన్, యేసు గొర్రె పిల్లను పోయేదను తన వెంట. ఎన్నో తిప్పలు పడ్డారు, ఎన్నో అవమానాలు పడ్డారు, ఎన్నో దెబ్బలు తిన్నారు, శిరచ్ఛేదనం చేయబడ్డారు, అవమానపరచబడ్డారు, దిక్కు లేకుండా పారిపోయారు. మణిపూర్లు ఏం చేశారు? తుపాకులతో కాల్చేశారు. అవునా? వీళ్ళందరూ ఎవరు? రక్షించబడిన వారు.
వారికి తీర్పు ఎలాగొస్తుంది? యేసే వారికి కాపరి, వారికి వడగాలి అయినను ఆకలి అయినను ఆకలి అయినను దాహమైనను ఉండదు, దాహమైనను ఏ వడగాయలను వారికి తగలదు. కలగదు. ఏలైనగా సింహాసనం మధ్య ముందు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజల బొగ్గల ఎద్దుకు వారు నడిపించెను. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి భాష బిందును తుడిచివేయను. వేయను. ఇంకేమేం చేస్తున్నాడు? ఇంకా ఇటువంటి గొప్ప తీర్పు వరకు వస్తుంది. తీర్పు అంటే ఏంటి? వారికి వచ్చే ఘనతలు, మహిమలు. ఇంకే 22వ అధ్యాయం 12వ వచనం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనం. ఆ పట్టణమునకు ఎత్తైన గొప్ప ప్రాకారమును 12 గుమ్మములు ఉండెను. దేంట్లో పెడతా? తీసుకెళ్ళి ఎత్తైన ప్రాకారం మీద 12 గుమ్మములు ఉండెను. పెడతాడు. ఆ గుమ్మముల యొద్ద రక్షింపబడిన వారు, ఆ గుమ్మముల యొద్ద 12 దేవదూతలుండిరి. ఇశ్రాయేలు 12 గోత్రముల రాజ్యంలో వీరికి సెక్యూరిటీ గార్డ్స్ ఎవరు? దేవదూతలు. ఎవరికి? రక్షించబడిన వారికి. ఏం ప్రశ్న ఏంటి? రక్షించబడిన వారికి దేవుడు తీర్పు ఎలా తీరుస్తాడో ఎంతకన్నా తెస్తాడు. ఇదంతా తీర్పులోకి వస్తుంది. తర్వాత ప్రకటన 22వ అధ్యాయము 13వ వచనం. తూర్పు వైపున 3 గుమ్మములను, ఉత్తర వైపున 3 గుమ్మములను, దక్షిణ వైపున 3 గుమ్మములను, పశ్చిమ వైపున 3 గుమ్మములు ఉన్నవి. ఆ పట్టణ ప్రాకారము 12 పునాదులు గలది. ఆ పునాదుల పైన గొర్రె పిల్లకి 12 అపోస్తుల 12 పేర్లు కనబడుచున్నవి. 21వ వచనం. ప్రకటన 21వ వచనం. దాని 12 గుమ్మములు 12 ముత్యములు, ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో కట్టబడి ఉన్నది. ఆ ముత్యాలు ఎన్ని మొత్తం పైన ఉన్నాయి? చదవలేదు మనం. పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణమయమై స్వచ్ఛమైన స్ఫటికను పోలి ఉన్నది. అదే పాట. బంగారు వీధులలో తిరిగేదాను, ప్రియా యేసు రాజునే చూచిన చాలు, మహిమాలో నాయనతో నుంటే చాలు, నిత్యమైన మోక్ష గృహము నందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు. ఈ విధంగా తీర్పుల కోసం వస్తాడు. చివరిగా 22వ అధ్యాయం 12వ వచనం. ప్రకటన 22వ అధ్యాయము 12వ వచనం. ఆ పట్టణమునకు 22:12. ప్రకటన 22వ అధ్యాయము 12వ వచనం. ఓకే. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియలు చెప్పున. ఎవరి క్రియలు? రక్షించబడిన వారు. రక్షించబడిన వాళ్ళ క్రియలు ఉంటాయి. అందరికి సమానంగా ఉంటాయా క్రియలు? ఉండవు. రక్షించబడిన కూడా తేడా ఉంటాయి, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. అవును. వాని క్రియలు చెప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. నా యొద్ద ఉన్నది. ప్రతి వానికి ఏముందట? జీతం ఆయన ఉన్నది. యెషయా 62:11. యెషయా గ్రంథం 62వ అధ్యాయము 11వ వచనం. ఆలకించుడి, భూతి గంతను వరకు యెహోవా సమాచారం ప్రకటింపజేసి ఉన్నాడు. ఇదిగో రక్షణ యొద్దకు వచ్చి ఉన్నది. ఇదిగో ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్దనే ఉన్నది. ఇది తీర్పు. అంటే ఎవరు ఎలాగ దేవుని సేవించారో భూమి మీద రక్షింపబడిన వారిలో మళ్ళీ ఏమిస్తాడు? బహుమానములు పొందేదం, సదా ఆయనతో నుండేదం. బహుమానములు పొందేదం, సదా ఆయనతో నుండేదం. యేసు మనతో నుండగా ధైర్యముతో సాగుచు, కఠిన మార్గమైనను వెనుకకు తిరుగము. ఎంత కఠిన బాధలు మార్గాల్లో వెళ్తారో అంత ఆనందం పరలోకంలో ఉంటుంది. ఇంకేం చెప్తున్నాడు? కీర్తనలు 31:19. కీర్తనలు 31 కీర్తన 31:19 వచ్చును. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము, నీ యందు దేవుని యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు దేవుడు ఏం చేశాడట? మేలు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. గొప్పది. ఆ విధంగా వాళ్ళు బహుమానాలు పొందుతారు. అది తీర్పులో. ఏం చెప్తారు? తీర్పులో. దాని తర్వాత యెషయా 40వ అధ్యాయం 10వ వచనం. యెషయా 40వ అధ్యాయం 10వ వచనం. ఇదిగో తన బాహువే తన పక్షమున ఏలుచుండగా ప్రభువుకు యెహోవా తానే శక్తి సంపన్నుడై వచ్చెను.
ఆయనిచ్చు బహుమానము ఆయన ఇచ్చే బహుమానము ఆయన యొద్దనే ఉన్నది. అక్కడే 40 తర్వాత ఆయన చేయు ప్రతీకారము ఆయన చేయ ప్రతీకారం ఆయనకు ముందుగా ముందుగా నడుచుచున్నది. యెషయా 49:4. యెషయా గ్రంథం 49వ అధ్యాయము 4వ వచనం. 4. అయినను వ్యర్థముగా నేను కష్టపడితిని, ఆ, ఫలమేమీ లేకుండా ఆ. నా బలమును వృధాగా వేపరిచి ఉన్నానని అనుకుంటుని. అనుకుంటుంది. నాకు న్యాయకర్త యెహోవాయే, ఆ, నా బహుమానము ఆ. నా దేవుని యొద్దనే ఉన్నది. అంటే ఈ లోకంలో కొంతమంది ఏముంది మనకి వ్యర్థంగా కష్టపడతానేమో అనుకుంటున్నారేమో, కానీ ఎంత వ్యర్థంగా కష్టపడతాను అనుకున్నా కష్టపడేవాడికి ఏముంటది? బహుమానం బహుమానము ఉన్నది. 2 కొరింథీయులకు 5వ అధ్యాయం 10వ వచనము. 2 కొరింథీ 5వ అధ్యాయం 10వ వచనం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అందుకు ఎందుకనగా తాను అంటే రక్షింపడినవాడు ఆ, అన్నాడు కదా. రక్షింపడిన వాడికి ఏముంటది? పరలోక తీర్పు. ఇలా కొత్త తీర్పు. ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున ఆ. అవి మంచివైనను సరే ఉం. చెడ్డవైనను సరే ఉం. దేహముతో జరిగించిన వాటి ఫలమును ఉం. ప్రతి వాడు పొందినట్లు ఉం. మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఉం. ప్రత్యక్షం కావలేను. అదిగో. మనం ఏం పొందుతామో అది తీర్పులో. న్యాయపీఠం అంటే తీర్పులో విశ్వాసం నిలబడతారు. ఎవడికి ఏమొస్తుంది అక్కడ అంతకు సమానంగా రాదు. అవును. అందుకని అడిగాడు మత్తయి సువార్త అది 19వ అధ్యాయం 27లో, అన్నీ విడిచిపెట్టి వచ్చాం మాకేం కలుగుద్ది ఉం. చెప్పడం లేదు మత్తయి సువార్త. యేసు ప్రభువుడు పేతురుని ఎగదవుతారు. అడగబోయా బాబు, మత్తయి సువార్త 19వ అధ్యాయం మనం ఏటిలా తిరుగుతాం. 27వ వచనం. పేతురు ఇదిగో మేము సమస్తం విడిచిపెట్టి ఎవరితోటి? యేసు ప్రభు గారు ఎదుటి మేము సమస్తం విడిచిపెట్టి నిన్ను వెంబడించింది గనుక మాకేమి దొరుకునని ఏం కలిగిన యేసుక్రీస్తు ప్రభువును అడుగ్గా యేసు వారితో ఇట్లనెను, ప్రపంచ పునర్జన్మనందు తీర్పులో ఏమవుతుంది? పునరుద్ధరణమందు మనుష్య కుమారుడు తిరిగి లేచినప్పుడు తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండినప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనం మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రాల వారికి తీర్పు తీర్చుదురు. ప్రకటన గ్రంథము 4:10. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం. ఆ 24 పెద్దలు సింహాసనమునందు ఆసీనుడై ఉండు వాని ఎదుట సాగిలపడి యుగయుగములు జీవించిన వారికి నమస్కారం చేయుచు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించిదివి, నీ చిత్తను బట్టి అవి ఉండెను, దాన్ని బట్టే సృష్టించబడెను గనుక నీవే మహిమా ఘనత ప్రభావం పొందనర్హుడు అని చెప్పుచు తమ కిరీటముల సింహాసనం ఎదుట వేసిరి. అంటే వాళ్ళకి ఏమున్నాయి? కిరీటాలు ఉన్నాయి, సింహాసనాలు, మళ్ళీ సింహాసనాలు ఉన్నాయి. అది బహుమానం. ఏం పొందుతారు? తీర్పులు ఏం పొందుతారు? ఇది పొందుతారు. ఇంకా అదే అన్నాడు 2 తిమోతి 4వ అధ్యాయంలో, మంచి పోరాటము 2 తిమోతిలో రాసిన 4వ అధ్యాయము ఎవరితోటి? తిమోతి 2 తిమోతి 4:6. నేను ఇప్పుడే పానార్పణంగా పోయిబడుచున్నా, నేను వెడల్పు కాలం సమీపోయి ఉన్నది, మంచి పోరాడి తిని నా పరువు కడముట్టించదని విశ్వాసం కాపాడుకుంటుని ఇక మెదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఏముంటది? నీతి కిరీటం. 1 కొరింథీయులకు 4:5. 1 కొరింథీయులు రాసిన 4వ అధ్యాయము 5వ వచనం. కాబట్టి సమయము రాకమునుపు అనగా ప్రభు వచ్చు వరకు దేని గూర్చి తీర్పు తీర్చకుడి. ఆయన అంధకారమందల రహస్యములను వెలుగులోకి తెచ్చి హృదయంలోని ఆలోచనలు బయలుపరిచినప్పుడు ప్రతి వానికి తగిన మెప్పు దేవుని వలన కలుగును. ఇది తీర్పులో భాగం. ప్రశ్న ఏంటి? రక్షించబడిన వారికి దేవుని తీర్పు ఎలా తీరుస్తాడో చెప్పగలరు. ఎలా తీరుస్తాడు? తీర్పు తీర్చడంలో ముందు పరలోకి ఇచ్చేతాడు. అక్కడి నుంచి ఎవడెవడు ఏ విధంగా ప్రయాసపడ్డారో, ఎన్ని ఆత్మలు సంపాదించారో, ఎంత ఇచ్చారో ప్రభు కొరకు. డబ్బు ఇచ్చిన ఉంటారు, ఆత్మలు సంపాదించిన ఉంటారు. మరి డబ్బు ఇవ్వలేరు, ఆత్మలు సంపాదించారు. మందిరంలో పని చేస్తాం అంటే, మందిరంలో పని చేస్తాం, వంటలు చేస్తాం అంటే, క్లీన్ చేస్తాం. ఎన్ని పనులు ఉంటాయి. ఏ పనికి ఆ పనికి బహుమానం చెప్పాలి. బహుమానం బహుమానములు పొందేదం సదా ఆయనతో. ఈ విధంగా సహోదరుడు మరి ప్రభాత వరంగల్ తెలుసుకోవాలి. అదే సమయంలో ఇటువంటి ప్రశ్న ఎవరికి వస్తుందో, పరలోక రాజ్యంలో మనకి ఏమవుతుంది? బంగారు వీధులలో తిరిగేదో. మా నాన్న చనిపోయేటప్పుడు, మా నాన్న 1975 చనిపోయాడు. టీచర్ గారు హెడ్ అయిపోయాడు. 1995
అప్పటికి 75 సంవత్సరాలు. మా నాన్నకి ఎంత? 75 సంవత్సరాలు చనిపోయాడు. 1995 చచ్చిపోయాడు. ఎప్పుడు చచ్చిపోయాడు? 95లో చచ్చిపోయాడు. 3 రోజులు కోమలకి వెళ్ళిపోయాడు. 3 రోజులు కోమలకి వెళ్ళిపోయాడు. మా నాన్న బైబిల్ అన్నీ అండర్లైన్లే. ఇంకా రిహార్డ్ అయిపోయిన తర్వాత కూడా, ముసుడు అయిపోయిన తర్వాత కూడా మోకాళ్ళ మీదే బైబిల్ చదివాడు. ఏం చదివాడు? మోకాళ్ళ మీద బైబిల్ చదివాడు. బైబిల్ అంతా అండర్లైన్లే. అంటే బైబిల్ అంతా అండర్లైన్. 3 రోజులు కోమలకి వెళ్ళిపోయాడు. 95 సంవత్సరంలో. అటు పిఠాపురం ఉండేవాళ్ళు మేము ఒక మేడలో. నేనేం బెక్కవలకి వచ్చాను దేవుని సేవలో. మా అమ్మగారు మా బాబ్జీ నా తర్వాత ఉన్నాడు. మా తర్వాత బాబ్జీ రత్నప్రసాద్ అని నా తర్వాత ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాడు. 3 రోజులు కోమలకి వెళ్ళిపోతే 3 రోజుల తర్వాత మా నాన్నగారు ఒరే అని గట్టిగా అరిచాడు. వెంటనే మా బాబ్జీ మా అమ్మగారు పరిగెళ్ళి ఏమైంది ఒరే బంగారు వీధులు రా అంటే బంగారు వీధులు చదివాం కదా. సువర్ణ వీధి 21వ అధ్యాయం చదివాం. అవును, 21వ అధ్యాయం ప్రకటన గ్రంథము 21వ అధ్యాయంలో ఏం చదివాం? 18వ వచనంలో. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 18వ వచనం. ఆ పట్టణము ప్రాకారము సూర్యకాంతములతో కట్టబడను. పట్టణము స్వచ్ఛమగు స్ఫటికముతో సమానమగు శుద్ధ సువర్ణముగా ఉన్నది. శుద్ధ సువర్ణం అంటే కల్తీ లేని బంగారం. శుద్ధ సువర్ణం చూసామన్నా రాశాడు ఇక్కడ. ఒరే బంగారపు వీధులు రా, బంగార పట్టణాలు రా, బంగారపు ఇండ్లు రా, ఇంకా వర్ణించాడట పరలోకం గురించి. అంటే 3 రోజులు చూశాడు. ఎక్కడ అంటే మా నాన్న చనిపోతాడని ఎవరు తెలుసు? దేవునికి తెలుసు. ఇంతకాలం బట్టి భూమి మీద ఎలాగా మా నాన్నగారు మా దేవుణ్ణి మరి వెంబడించాడు. దానికి మా నాన్నగారు టీచరు కమ్ పాస్టర్. సోమవారం నుంచి శనివారం దాకా, శనివారం మధ్యాహ్నం వరకు బడి చెప్పాలి. ఆదివారం చర్చి. అదే స్కూల్. అంటే బ్రిటిష్ వాళ్ళు సిబిఎం కాంపౌండ్ ఏంటి సిబిఎం కెనడియన్ బాప్టిస్ట్ మిషన్ వాళ్ళు టీచర్ ఉద్యోగం ఇస్తారు. ఇచ్చి 2 పనులు అప్పగిస్తారు. చదువు చెప్పు, ఆ చదువుకున్న కుర్రలందరికీ ఏం చేయాలి? వాక్యం చెప్పు. వారితో పాటు వాళ్ళ తల్లిదండ్రులు చెప్పు. ఆ ఊరందరికీ వాక్యం చెప్పాలి. 2 పనులు చేయాలి. అలా క్రిస్టియానిటీ బ్రిటిషుల కాలంలో ఇప్పుడు దాన్ని ఆపుతున్నారు. ఇప్పుడు ఎవరు చేస్తున్నారు పని? ప్రభుత్వం వాళ్ళు తీసుకున్నారు స్కూల్స్. ఇంకా జీతాలతో మొదలెట్టే ఇంకా సువార్త ఆగిపోయింది. మొట్టమొదటి దినాల్లో బ్రిటిష్ వాళ్ళే టీచర్లుగా అపాయింట్ చేసేవారు. వారు ఒక ఊర్లో ఒక భార్యాభర్తలను వేస్తే 2 టీచర్లు అయితే 2 కూడా దేవుని సేవ చేయాలి. ఏం పాఠాలు చెప్పాలి. ఇంకా మా నాన్న పరలోకాన్ని వర్ణించినప్పుడు ఇంకా మతిలేదు మా అమ్మకి, మా బాబ్జీకి, నా తర్వాత వాడికి. చెప్పి కిందకు చూసాడంట. చూస్తే ఏమంటే నేల గచ్చు చా ఇంకెక్కడ ఉన్నానేంటి. ఏం చూసి వచ్చాడు 3 రోజుల నుంచి? పరలోకం. ఇన్ని సంవత్సరాల నుంచి భూమి మీద ఉన్నాడు. మట్టిల్లు, తర్వాత గచ్చిల్లు, అంతేనా? మా చిన్నప్పుడు మట్టిల్లే. మట్టిల్లు తాటీకు. ఇప్పుడు మరి స్లాబ్ల కేవలం మరో ఆకారం చాలా మారిపోయింది. మరి కార్లు గీర్లు. మా నాన్న మట్టిల్లు గచ్చిల్లు. గచ్చు చూశాడు కిందకి మంచం మంచి ఇంకా ఎక్కడ ఉన్నామేంటి అని కళ్ళు మూసాడు. అప్పుడు నాకు కవర్ పెట్టారు. పిఠాపురం నుంచి బిక్కవలికి తీసుకొచ్చాడు నన్ను. అప్పుడు తీసుకొచ్చారు అంటే మెహాడవర్లో. తీసుకున్న తర్వాత 3 రోజులకి ఇక్కడ మా నాన్నగారు ప్రాణం విడిచిపెట్టాడు. ఆత్మ పరదేశకి వెళ్ళిపోయింది. నేను తీసుకెళ్ళి కొబ్బరి తోటలో పాతిపెట్టాలి. అది మన నిరీక్షణ. అంటే మనం ఏం కలిగి ఉండబోతున్నామో కొంతమందికి దేవుడు అందరికి కాదు, అందరికీ ఒకలాగే ఉండదండి. నా సాక్ష్యం వేరు, నీ సాక్ష్యం వేరు, ఆడ సాక్ష్యం వేరు. అందరికి ఒకే సాక్ష్యం ఉండదు. సంఘంలో ఎన్ని లక్షల మంది ఉన్నాయి, ఎన్ని వేల మంది ఉన్నాయి, ఎన్ని వందల మంది ఉన్నాయి. ఒకటి సాక్ష్యం కొడుకు ఉండదు. వీళ్ళంతా పరలోకం చేరతారు, కానీ బహుమానాలు వేరు. బహుమానాలు వేరు. కాబట్టి ఈ అబ్బాయి ఈ విషయాలు ఏం చేయాలి? తెలుసుకోవాలి. ఎక్కడితో మరి ప్రభాత్ వరంగల్కి తెలియజేస్తున్నాం. మరి ముగిస్తున్నాం.